మన దగ్గర ఉన్నదాన్ని మనం గుర్తించలేదు. వనరుల్ని, మన సంపదని, మన దీన్ని, మన ఔన్నత్యాన్ని, మన గౌరవాన్ని, మన యొక్క చేసిన కృషిని మనం గుర్తించలేకపోతూ ఎవడో చెప్పేదాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆచరిస్తున్నాం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి లేదు. కాబట్టి జాతి మేల్కోవాలి, తెలుసుకోవాలి. ప్రశ్నకు ప్రశ్న వేసి దానిలో ఉండే సైన్స్ని, విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. గో విజ్ఞానాన్ని తెలుసుకుని ఇవాళ అపార్ట్మెంటల్గా బతుకుతున్నారు. 8వ ఫ్లోర్లో ఉంటున్నారు, భూమితో సంబంధం లేదు, గాల్లోనే కలిసిపోయేటట్టు ఉంటున్నారు. పిచ్చుక గూళ్ళు ఎలా ఉంటున్నాయో ఇళ్ళు కూడా అలాగే ఉంటున్నాయి, భూమితో సంబంధం లేకుండా. రోగాలు రమ్మంటే రాకుండా ఉంటాయా? ఈ సైన్స్ ఎవడైనా చెప్పాలా? భూమితో సంబంధం లేకపోతే ఇవాళ మనం పుట్టింది పాంచభౌతికంగా, పంచభూతాలతో పుట్టిన వాళ్ళం. గాల్లో ఒకదానిలో ఉండి భూమితో నీకు సంబంధం లేదంటే నీవు ఆరోగ్యంగా ఉంటావా? దీనికి ఎవడైనా వచ్చి సైన్స్ చెప్పాలా? పైన కొనుక్కున్నాను సార్ 2 కోట్లు, లిఫ్ట్లో పోతాడు వాడు, ఎవడు లిఫ్ట్ ఇవ్వడు, వీడే పోతాడు లిఫ్ట్కి పైకి. ఇదే జీవితాలు. భూమి మీద బతకలేకపోతున్నాం కదా మన విజ్ఞానం పెరిగి. అవును. కాబట్టి ఇది మనము ఎవరిని మార్చలేము. అంటే ఇంత విజ్ఞానాన్ని ఇంత గొప్పగా ఇప్పుడు మన సంస్కృతి చాలా గొప్పది. మీరు ఇంత చెప్తున్నారు కదండి, మీ వెనుకనున్నటువంటి గురువుల గురించి ఒక్కసారి స్మరించుకుందాం గురువుగారు. ఎంతోమంది ఎన్నో రకాలు, నాకు నిజంగా కూడా చెప్తున్నాను, గురువులు వాళ్ళు ఎక్కడున్నా అంటే ఎన్నో రకాలుగా కష్టాలు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అంధకారంలో ఉంటే జ్ఞానం వైపుకు తీసుకెళ్లేందుకు గురువు అంటేనే అది. అటువంటి గురువులు ఎందరో, అందరూ నాకు ప్రాతస్మరణీయులే. అందరూ ఈ రోజుకి కూడా ఆశీస్సుల్ని, హిమాలయాల్లో ఉన్నా సరే ఆశీస్సుల్ని నాకు అందిస్తూ, నేను భూమి మీదకి నా పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటో నాకు తెలియచేశారు. ఎలా అంటే మీరు అడిగారండి, తెలుసుకుందామని మీకు ఏమన్నా అనిపించలేదు? నేను ఇది చేయలేక వదిలేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి, నువ్వు వదలటానికి వీల్లేదు, వచ్చిన పనే అది అయినప్పుడు అర్జునుడిలాగా మధ్యలో ధనుర్బాణాలు పడేకు, యుద్ధం అనేది అనివార్యం, మరణించావా వీరస్వర్గం జయించావా, ఇది కాబట్టి యుద్ధం చెయ్యి అని చెప్పి నన్ను ప్రచోదనం చేసి నా యొక్క మార్గాన్ని నిర్దేశించి నన్ను ముందుకు తోశారు. కాబట్టి అటువంటి గురువులు ఇవాళ నేను ఇన్ని వాక్కులు చెప్తున్నాను, లేదు తెలుసో తెలియకో మాట్లాడుతున్నాను, తప్పులన్నీ నావి, అందరూ అర్థం చేసుకునే చెప్పిన మాటలు ఏవైనా ఉంటే గురువుల యొక్క అనుగ్రహ భాష్యమే తప్ప నా సొంతంగా ఏమీ లేదు. ఎందుకంటే గోసేవ నిరంతర సేవ. నాకు గో అంటేనే వాక్కు. ఆ వాక్ ఏదైనా కానీ సమాజానికి హితం చేకూర్చే విధంగా వస్తోంది అంటే అది గురువుల యొక్క అనుగ్రహం తప్ప ఈ యొక్క అంటే స్పీకర్ గొప్పది ఎప్పుడూ కాదు, పైనుంచి ట్రాన్స్మిషన్ చేసే ట్రాన్స్ఫార్మర్ చాలా గొప్పది. మా గురువులు గొప్పవాళ్ళు కాబట్టి ఈ స్పీకర్కి అంత శక్తి లేదు. ఇది మామూలుగా ప్రకటించగలుగుతోంది, వాళ్ళు ప్రదర్శించగలుగుతారు. కాబట్టి గురువు ఎప్పుడు ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గుడార్ధ మహావిభూత్య ఓంకారమర్మ ప్రతిభానిభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం అజ్ఞాననాశనాయ విద్మహే జ్ఞానప్రకాశాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. అటువంటి గురువులు మమ్మల్ని ప్రచోదనం చేస్తూ లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్ళటానికి మాకు వాళ్ళు సంపూర్ణ ఆశీస్సులు ఇస్తున్నారు. కాబట్టి గోమాత బాగుండాలి, భూమాత బాగుండాలి, గోసేవయే గోవింద సేవ కావాలి. గోమాతకు ఉన్నంతసేపు మన అండ ఉండాలి. పోయిన తర్వాత దానాలు కాదు, ఉన్నప్పుడే దానికి గోవుకు సేవ చేసుకుని తరించే మార్గం. ఎందుకంటే కృష్ణుడు లాంటి వాడే బాల్యంలో ఎంతో వాటితో చేసి వాటి మీద మక్కువతో కలియుగ వెంకన్న బాబుగా వచ్చి భూముల మీద కూడా గోసేవ చేస్తూ ఆయన అందరికీ ఆదర్శ పురుషుడు. కాబట్టి తిరుపతి పోయేవాడు బొచ్చు పెంచుకోకుండా జ్ఞానం పెంచుకొని గోసేవ చేసి ఆయన ఆనందాన్ని, ఆయన ఆశీస్సుల్ని పొందండి. ఎందుకంటే ఒక్కసారి ఆ వెంకటరమణుడిని, ఆయన యొక్క అక్కడున్న వరాహస్వామి, అసలు మన దౌర్భాగ్యం ఏంటంటే భూవరాహస్వామి దర్శనం ముందు చేసుకుని వెంకన్న బాబుని చూసుకోవాలి. అటువంటిది అక్కడ ఉంచింది ఆయన. అసలు ఆయన మర్చిపోయినాం. వెళ్ళటం, జుట్టు ఇవ్వటం, లడ్డు తెచ్చుకోవడం, ఇంటికి వచ్చేట్టు.
మీరు ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు వెళ్ళినా అది పిలిగ్రిమేజింగ్ సెంటర్ అవుతుంది కానీ స్పిరిచువల్ సెంటర్ అయితే కాదు. ఎందుకు కాదు అంటే మీలో మార్పు రాంది ఆయనలో ఎప్పుడూ మార్పు ఆయన ఒకటిగానే ఉన్నాడు. మనలో మార్పు రావాలి, మనలో చైతన్యం కావాలి. ఆ స్పిరిచువాలిటీ అందరూ ఇవాళ స్పిరిట్కి అలవాటు పడి స్పిరిచువాలిటీ మర్చిపోయినారు. ఏదో ఒక మత్తులో ఉంటే చాలే అనే పాయింట్లో ఉన్నారు. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం కూడా కావాలి. గురు సేవ చెయ్యాలి. ఏంటి గురువు నాకు ఇస్తావా అనే గురువులు కాదు. గురువు అంటే ఒక గౌరవభావం ఉండాలి, శుశ్రూష చేయాలి. వాళ్ళ యొక్క కరుణా కటాక్షాల వీక్షణాలకి మనం పాత్రలు అయ్యి వాళ్ళు ప్రసాదించింది వాళ్ళని నమ్మి చెడిన వాళ్ళు లేడు, నమ్మకుండా చెడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది పార్టీ కాదు, మన జీవితం. పార్టీ అంటే ఎలక్షన్ అంటే 5 ఏళ్లకే, ఇది మనకి 100 ఏళ్ల జీవితం. మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి కానీ ఎవడో వచ్చి తీర్చిదిద్దడు. అంటే మీ దగ్గర గోవుకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రోడక్ట్స్ ఏం దొరుకుతున్నాయి, మీకు ఏం రావచ్చు? అన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయండి. అంటే మనకి దీపావళికి కావాల్సిన దీపాలు, వినాయక చవితికి, ప్రతి పండక్కి సంబంధించిన వస్తువులు, నిత్యం ఆరాధన చేసుకునేందుకు కావాల్సిన అగరబత్తుల దగ్గర నుంచి, మనం రాత్రి పడుకునేటప్పుడు చేతులతో కొట్టుకోకుండా ఉండే మచ్చర్ బత్తీల దాకా, తర్వాత రేడియేషన్కి సెల్ పెట్టుకునేందుకు ఎక్కడ పెట్టుకోవాలి అంటే జేబులో పెట్టుకున్నాం, ఎక్కడ పెట్టాలనేది సెల్ ఫోన్ స్టాండ్లు, తర్వాత కూర్చుంటే మేము పూజలు చేస్తున్నామండి కానీ మాకు లగ్నం కావట్లేదండి మనసు, ఆ లగ్నం కాకుండా మీ శక్తిని భూమి గుంజుకుపోకుండా ఉండటానికి గోమయంతో చేసిన పీటలు, తర్వాత ఎప్పటికైనా భస్మం అయిపోతాం కాబట్టి రోజు నుదుటిని పెట్టుకునే భస్మాన్ని కూడా గోమయంతో చేసి, ఈ అయోమయ ప్రపంచానికి గోమయమే ప్రపంచము. దీంతో ఏదైనా స్కై ఈజ్ ఓన్ ది లిమిట్. అంటే ఇవాళ ఆవు పేడతో అద్భుతాలు చేయవచ్చు. పిడకలు మాత్రమే కాదు, ఆవు పేడతో దుస్తులు తయారు చేయొచ్చు, ఆవు పేడతో పేపర్ తయారు చేయొచ్చు, ఆవు పేడతో రంగులు తయారు చేయవచ్చు, ఆవు పేడతో మన బళ్ళని మనం నడిపించుకోవచ్చు. ప్రభుత్వంతో పని లేకుండా బయో సిఎన్జి అని వచ్చింది. దీంతో ఎన్నో రకాలు తయారు చేసుకుని ఆనందమయ జీవితాన్ని పొందేందుకు ఆవు లేకపోతే, రాముడు పుట్టడానికి దిలీపుడు ఆవుని విస్మరిస్తే, మళ్ళీ గోసేవ చేసుకుని రఘువుని దగ్గర నుంచి వచ్చి రఘువంశం వచ్చి రాముడు వస్తే, రాముడికి రావాలన్నా కూడా ఆయన అమృత భాండం తీసుకొచ్చి ఆ పాయసం ఇవ్వడానికి కూడా వేసిన ఆహుతులు కూడా ఆవు యొక్క నెయ్యే తప్ప వేరేది వేస్తే అగ్నిహోత్రుడు రాడు. ఎందుకంటే ఆవే అగ్నిస్వరూపం కాబట్టి, ఆ అగ్నిహోత్రుడు ఇచ్చి వచ్చిన పాయసం కాబట్టి. ఇవాళ మనం రాముడు, అందుకనే మనం అందరూ లలిత పారాయణ అన్ని రకాల పారాయణలు చేస్తారు. అర్థాలు తెలియదు, శబ్దాలు తెలుసు బాగా అండి. మేము అండి రోజు గుళ్ళో కూర్చుని, ఇంట్లో వంటలు చేయకుండా గుళ్ళో కూర్చుని ఏదో చేస్తున్నాం. దానిలో ప్రతి శబ్దాన్ని తీసుకుని దాని అర్థాన్ని ఆలోచిస్తే ఆనందం కలుగుతుంది. గురుమూర్తిర్ గుణనిధి గోమాత గుహజన్మ బహు అని ఉపపదం. గురుమూర్తి ఎలా అవుతాడరా అంటే, గురుమూర్తి అవ్వడానికి గుణనిధి కావాలి. గుణనిధి ఎలా అవుతాడంటే, గోమాతను పట్టుకుంటే వీడు గుణనిధి అయ్యి గురుమూర్తి అవుతాడు. అందుకని కృష్ణుడు లాంటి వాడు దీన్ని పట్టుకొని కృష్ణం వందే జగద్గురుం, కృష్ణుడు అనేవాడు జగద్గురు అవడానికి కారణమేమి? గోమాత. దత్తుడి వెనకాల గోవెందుకు? గృహప్రవేశం చేసేందుకు గోవెందుకు? చచ్చిపోయిన తర్వాత దానం చేసేందుకు గోవెందుకు? మానవ జీవితంతో మిళితమై ఉండి ఇవాళ ఒక అనాథగా మిగిలిపోకుండా ఉండాలి. మనం అనాథలమవుతున్నాం, అది అనాథ అవటల్లా. శక్తిని తీసుకోవటంలో నువ్వు నిశక్తుడు అవుతున్నావు. శక్తి ఎప్పుడూ శక్తే, అక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా. శక్తి ఎప్పుడూ ఉంది. శక్తిని గ్రహించగలిగే శక్తిని భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని, మనందరినీ ఆస్వాదించాలని, మనం అంతా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని, ఆవుతూనే ఆనందం ఉందనేది మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సన్నిధి టీవీ వారికి కృతజ్ఞతతో సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.